పరిగెత్తే ప్రపంచంతో నిలబడి నీతులు చెప్పకు. ఎదురొడ్డి ఎదిరించడమే సాధించడం చేత కాదు, కానీ చచ్చైనా సాధిస్తా అనేది అమాయకత్వం. జీవిత ప్రయాణం అనే మార్గం మధ్యలో ఉన్నావు. అలసిపోయినా ఆగిపోయినా మళ్ళీ మొదటి నుంచి రాలేవు, గమ్యానికి చేరలేవు. నువ్వు నడిచే ఈ నిప్పుల కొలిమిలో కాలిన నీ పాదాలే నీ గెలుపుకు సాక్ష్యాలు. ఇక్కడ ఎవరు ఇవ్వరు నీ పోరాటానికి మార్కులు. నువ్వు పోరాడిన యుద్ధాలే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్. చేసిన యుద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చేయడమే జీవితం. మార్గం మధ్యలో ఆగినా, యుద్ధం చెయ్యకుండా వెనుదిరిగినా నీపై కుక్కలు మరగడానికి కాచుకు కూర్చున్నాయి. అవకాశం దొరికితే దండయాత్రకు దిగుదామని గుంట నక్కలు గుంపుగడుతున్నాయి. నిన్ను దిక్కు లేకుండా నీ ధైర్యాన్ని చంపుదామని, నీ కలలను కాల్చివేద్దామని 1000 కళ్ళతో వేచి చూస్తున్నాయి. వెనక్కి తగ్గావో నిన్ను వేటాడేస్తాయి. నేను చెప్పేది నీ చుట్టూ ఉన్న గుంట నక్కల గురించి. నీ సత్తువ సావక మునిపే సాధించుకో, లేదంటే చల్లని ఆ వాన చినుకులు కూడా నిప్పు కణంలా తాకుతాయి. నెత్తికెక్కి తొక్కి నీ విలువలను వేలం వేసి అమ్ముతాయి. కలలో కష్టాలు వస్తే కళ్ళు తెరిస్తే కనుమరుగైపోతాయి. కళ్ళ ముందే కాలం నిన్ను కష్టపెడుతుంటే కన్నీటికి సమాధానం చెప్పలేక ఆశలని అగ్నిపర్వతాలను అణచేసుకుంటూ బ్రతుకుతున్న నిన్ను చూసి ఎవడికి జాలి పుట్టదు. నీపై ఏడ్చే వాళ్ళందరూ ఓడిపోవాలంటే నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి. గెలుపు గుండెల్లో గర్వానికి కారణం కాకూడదు. ఓటమి చేసిన గాయాలని మాన్పించే మర్మానికి కారణం కావాలి. గెలుపు కోసం పోరాడు, మరో యుద్ధమైనా చెయ్యడానికి సిద్ధమవ్వు అంటున్నా. అదే యుద్ధం మళ్ళీ మళ్ళీ చెయ్యమంటున్నా. సాధ్యం కాని సమానత్వం, అందుబాటులో లేని ఆత్మగౌరవం అనే సైన్యంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. అర్థం కాకపోతే మళ్ళీ వినండి.